కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు బీరప్పగడ్డ చిల్కానగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి మరి సుమారు 89 లక్షల రూపాయలతోటి మరి బీరప్పగడ్డలో 2 సీసీ రోడ్లు, మరి అదేవిధంగా మరి బీరప్పగడ్డ లైబ్రరీ వెనకాల కమ్యూనిటీ హాల్కి ఫస్ట్ ఫ్లోర్కి, మరి అదేవిధంగా ప్రశాంత్ నగర్లో ఇంకొక సీసీ రోడ్కి, మరి అదేవిధంగా మరి ధర్మపురి కాలనీలో ఇంకొక సీసీ రోడ్కి, మరి ఇదే కాకుండా చిల్కానగర్ డివిజన్లో కూడా మరి నవోదయ మరి కమ్యూనిటీ హాల్ దగ్గర ఒక సివరేజ్ లైన్కి ఈరోజు మరి ముఖ్య అతిథులుగా మరి అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి దాత, నిరంతరం అభివృద్ధి గురించి మరి కృషి చేసే మరి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి చేతుల మీదుగా మరి కాలనీ వాసులు అందరితోటి కలిసి వివిధ కాలనీల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వారి కమిటీ సభ్యులతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మీరు గమనించినట్టయితే ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు మరి చిల్కానగర్ డివిజన్కి, మరి గతంలో ఉన్న చిల్కానగర్ డివిజన్కి, మరి ఈరోజు చిల్కానగర్ బీరప్పగడ్డ అని చెప్పి 2 డివిజన్లు అయినాయి. ఆ డివిజన్కి నియోజకవర్గంలోనే నిజంగా కూడా చెప్తున్నాను, ఈ జీవితం ఉన్నంత వరకు వారికి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని నిధులు ఇచ్చారంటే మేము ఎప్పుడు ఏది అడిగినా కూడా అన్న రోడ్డు కావాలి అంటే కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మీరు పేపరు ఎస్టిమేట్ తీసుకొని రండి అని చెప్పేసి, మేము లేట్ అయినా కూడా వారు ఆ పేపర్ తీసుకొని ఆఫీసులకి వెళ్ళి మరి పనులు పూర్తి చేసుకుంటూ నిధులు సేకరిస్తూ ఉన్నారు. వారికి నిజంగా కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాము. మీరు గమనించినట్టయితే న్యూ ప్రశాంత్ నగర్లో ఒక్క రోడ్డు కూడా మిగలేదు. ఈ 2 రోడ్లతోటి కంప్లీట్గా 100% రోడ్లు కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా సౌత్ ప్రశాంత్ నగర్లో కూడా 90 to 95% పనులు అయిపోయినాయి. మరి ఈరోజు ఏదైతే లైబ్రరీ వెనకాల ఉన్న కమ్యూనిటీ హాల్, బ్యాలెన్స్ కమ్యూనిటీ హాల్ ఉందో, కమ్యూనిటీ హాల్కి కొంచెం కొరత నిధులు ఇవ్వట్లేదు గవర్నమెంట్. అయినా కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడి కమిషనర్ గారితో కమ్యూనిటీ హాల్కి కూడా మరి ఈరోజు నిధులు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. నేను చెప్పేది ప్రజలకు ఒకటే, ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే మనకెవరికి కూడా ఇబ్బందిగా ఉండదు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే మనం అందరం మన పనులు చేసుకొని శాంతి భద్రతలతోటి హాయిగా హ్యాపీగా ఉంటాము. కాబట్టి మనం అందరం కూడా మరొకసారి మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాము. అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 89 లక్షలతోటి 2 సీసీ రోడ్లు, అలాగనే స్టామ్ వాటర్ డ్రైను, అలాగనే ఏదైతే కమ్యూనిటీ హాల్ పెండింగ్ ఏదైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు చిల్కానగర్లో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గీతా, మా కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ గీతా గారు, నేను, ప్రవీణ్ అన్న, మేమందరం కలిసి ఫౌండేషన్ వేయడం జరిగింది. అలాగనే ముఖ్యంగా ఈరోజు ఇంత డెవలప్మెంట్, నేను కూడా సర్ప్రైజ్ ఉన్నాం. ఇక్కడ వచ్చినన్నిసార్లు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, చిల్కానగర్కి వచ్చినన్నిసార్లు ఇన్ని కొబ్బరికాయలు కొట్టినామో కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎక్కడా కొట్టలేదు. కాబట్టి మొత్తంలో మ్యాక్సిమం చిల్కానగర్ సంబంధించింది 90% పైన వర్కులు చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ వర్కులు ఏమున్నాయో అవి కూడా చూసి ప్రవీణ్ అన్నతో మాట్లాడి అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఎంఎంసీ కమిషనర్ గారు కానీ, మా జెడ్సీ గారు కానీ వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళందరూ ఏమేమి వర్క్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. పెండింగ్ ఉన్న పనులన్నీ కంప్లీట్ చేస్తామని. అందుగురించనే ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, హెచ్ఎంటీ చెరువు అనేది చాలా ముఖ్యంగా అవసరం ఉన్నది. ఎందుకంటే గుర్రం టెక్క వల్ల, అన్ని దోమల వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవన్నిటికి కూడా మీకు అందరూ పరిష్కారం తీసుకురావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, హెచ్ఎంటీ చెరువు బ్యూటిఫికేషన్ అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకో 6-7 మంత్స్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. అది కూడా ఎందుకంటే హైడ్రా కమిషనర్ గారితో కూడా కలవడం, ఇవన్నీ కూడా తీసుకురావడం, ఇవన్నీ చేయడం. నేను మొన్న ఉదయపూర్ వెళ్ళడం జరిగింది. చెరువుల పైన ఫంక్షన్ అంటే ఒక స్టేజ్ వేసి పెళ్ళిళ్ళకు ఒక స్టేజ్ వేసి పెడతా ఉన్నారు. అట్లాంటి స్టేజ్ కూడా ఇక్కడ చిల్కానగర్ అంటే హెచ్ఎంటీ కాలనీలో పెడితే వాళ్ళకు ఆ చెరువుల మీద వ్యూ వచ్చి పెళ్ళిళ్ళు మంచిగా చేసుకుంటారు. పెద్ద ఉన్న వాళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళు మన బస్తీలలో మన దగ్గరనే చేసుకునేటట్టు ఆర్గనైజ్ చేసి చెప్దామని నేను మన హైడ్రా కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఎట్లన్నా అది కూడా పెడతాము డెఫినెట్గా. మా అన్ని 4 చెరువులు, ఇప్పుడు 5 చెరువులు అయినాయి. ఒకటి ఉప్పలు, అలాగనే రామంతపూర్ పెద్ద చెరువు, హెచ్ఎంటీ, కాప్రా, అలాగనే ఉప్పల్ చెరువు, మన చెర్లపల్లి చెరువు కూడా బ్యూటిఫికేషన్ అది కూడా స్టార్ట్ అయింది. ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి. అది రామంతపూర్ చిన్న చెరువు ఒకటి, పటేల్ కుంట చెరువు ఒకటి. ఆ 2 కూడా తీసుకొస్తా. ముఖ్యంగా ఇంకా సంబంధించింది ఒక డిగ్రీ కాలేజ్ ప్లేస్ ఇవ్వలేదు, అది కూడా చూస్తూ ఉన్నాము. 100 బెడ్ హాస్పిటల్ కూడా అయిపోయింది. అది కూడా తొందరలో నెక్స్ట్ ఇయర్ వరకు అది కూడా కంప్లీట్ చేస్తాము. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా
ఒక ఎమ్మెల్యే అంటే మేము అందరూ అన్ని పార్టీస్ తోటి ఉండి కోఆర్డినేట్ చేసి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉండని, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉండని, ఇక్కడ సీఎం గారు ఉంటే కూడా రేవంత్ రెడ్డి సార్ని కలవడం జరిగింది, అట్లానే వేం నరేందర్ రెడ్డి సార్ని కలుస్తూ ఉన్నాము, మంత్రులను కలిసి మేము వర్కులు తెచ్చే దాంట్లోనే ఉన్నాను. నేను పొలిటికల్ కానీ ఏది కానీ ఎలక్షన్లు అప్పుడు చూస్తాం, కానీ ఇప్పుడు మాత్రం డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో అందరి దగ్గర తీసిపోయి తిరగడము, ఈ వర్క్స్ అన్ని తేవడము. ఈ రోజు చిల్కానగర్లో ఇంత మంచిగా అవుతుందంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ మా అన్నగారు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేసిండు బండారు రాజిరెడ్డి గారు. అందుగురించి నేను కూడా మా అన్న బాటలే నడుచుకుంటా అన్ని వర్కులు కూడా అన్ని ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పి ఈరోజు చిల్కానగర్లో చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ అండి. బగ బగ మండేటి నిప్పుల దండై రాష్ట్రాన్ని తెచ్చిన మన గులాబీ జెండై, చల్ మన ఉప్పలు గడ్డ మీద పొద్దై పొడిసే ఉద్యమాల వీరుడై ముందుకు నడిసే, కేసీఆర్ కేటీఆర్ ఆశయ బాటం, సంక్షేమ పథకాల పచ్చని పంట, తన మాటే ఒక తోటై కదిలిండురను బాట. బయలెల్లి వస్తుండో బయలెల్లి వస్తుండో మన లక్ష్మణ, భరిగేసిన ఉద్యమకారుల పెద్దన్న. ఓహో కారు గుర్తుకే మనము ఓట్లను వేద్దాం, బండారు లక్ష్మణ గెలుపును చూద్దాం. బయలెల్లి వస్తుండో మన లక్ష్మణ, భరిగేసిన ఉద్యమకారుల పెద్దన్న. ఓహో కారు గుర్తుకే మనము ఓట్లను వేద్దాం, బండారు లక్ష్మణ గెలుపును చూద్దాం. ఆస్తి మనకు లేదని పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించరా, నిరుపేద విద్యార్థుల భవిత కోరుకున్నాడు, అక్షరమే ఆయుధమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు.